Hey Google, turn off TV. Sure, turning off the TV. Hey Google, turn on gaming light. సో ఈ విధంగా జస్ట్ మీరు వాయిస్ కమాండ్ సహాయంతో మీ నాన్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ లేదా మీ నాన్ స్మార్ట్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయి లైక్ టీవీ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఓవెన్ కావచ్చు, వీటన్నిటిని మీరు స్మార్ట్ కింద అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు. సో యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ స్మార్ట్ ప్లగ్స్. ఇవి బేసికల్లీ ఏం చేస్తూ ఉంటాయంటే మీ నాన్ స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని స్మార్ట్ కింద అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో విప్రోకి సంబంధించినటువంటి స్మార్ట్ ఎక్స్టెన్షన్ అండ్ దీంతో పాటు వీళ్ళకి సంబంధించినటువంటి స్మార్ట్ ప్లగ్, ఈ రెండింటిని అన్బాక్సింగ్తో పాటు దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, ఎలా మనం వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్కి యాక్టివేట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. సో నా దగ్గర ఏ బేస్డ్ స్మార్ట్ స్పీకర్ లైక్ గూగుల్ నెస్ట్ కావచ్చు లేదా అమెజాన్ అలెక్సా కావచ్చు, ఇలాంటి స్పీకర్స్ లేవు, అయినా నేను దీన్ని వాడొచ్చానంటే ఎస్ అఫ్ కోర్స్, అయినా కానీ మీరు దీన్ని అయితే వాడచ్చు. ఎందుకంటే దీనికంటూ డెడికేటెడ్గా వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ యాప్, ఇది బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ రెండిట్లో మీకు రావడం జరుగుతుంది. యూజింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద్వారా కూడా మీరు త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడున్నా కానీ మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటిని కూడా, అంటే వీటికి కనెక్ట్ అయి ఉన్నటువంటి డివైస్ అన్నిటిని కూడా మీరు మానిటరింగ్తో పాటు కంట్రోల్ కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసేయండి, ఆ తర్వాత పేరింగ్, దీని ఇన్స్టాలేషన్, ఇదంతా కూడా నేను మీకు చెప్తాను. అండ్ దీని లోపల ఏముంటాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? చూద్దాం, ఓపెన్ చేసి టియర్ డౌన్ చేసి, ఒకవేళ టియర్ డౌన్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ విప్రో స్మార్ట్ ప్లగ్ అండ్ ఎక్స్టెన్షన్ కిట్. ఈ స్మార్ట్ ప్లగ్ వచ్చేటప్పటికే మీకు రెఫ్రిజిరేటర్స్ కావచ్చు, లేదన్నట్లయితే ఏసీస్ కావచ్చు, వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ స్మార్ట్ ఎక్స్టెన్షన్ ద్వారా కూడా మీరు స్మార్ట్ టీవీస్ లేదా ఏవీ రిసీవర్స్ వీటన్నిటిని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక బాక్స్లో చూసారు అన్నట్లయితే కనుక ఒక 15 amps సంబంధించినటువంటి సింగిల్ బ్యాండ్ స్మార్ట్ ప్లగ్ని అయితే మనకు పంపించడం జరిగింది. దీని ప్రైస్ వచ్చేటప్పటికి మీకు 2290 రూపాయల దాకా రావడం జరుగుతుంది. బట్ ఆన్లైన్లో మీకు మరింత తక్కువ దొరికేటువంటి అవకాశం ఉంది. అండ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. సో దీని తర్వాత మళ్ళీ మనకు ఒక స్మార్ట్ ఎక్స్టెన్షన్ని మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏం లేదు. సో బాక్స్ని అయితే పక్కకు పెట్టేసి ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్గా మనం అన్బాక్స్ చేసి అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. దీనికి పైన ఒక చిన్న స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, టెస్టెడ్ అంటే ప్రతిదీ కూడా వీళ్ళు టెస్ట్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. సో దీంట్లో మీకు జస్ట్ ఓన్లీ స్మార్ట్ ప్లగ్తో పాటు దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఒక యూజర్ గైడ్, అది కూడా క్విక్ స్టార్ట్ గైడ్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీని క్యూఆర్ కోడ్ తోటి మీరు కనెక్ట్ చేసుకొని ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ని మీరే తయారు చేయొచ్చు. దీనికోసం స్పెషల్గా మీరు స్మార్ట్ ఏసీని కొనాల్సిన అవసరం లేదు, స్మార్ట్ ఫ్రిడ్జ్ని కొనాల్సిన అవసరం లేదు. సో ఇది ఎలా ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. సో ఈ స్మార్ట్ ప్లగ్ మీరు పైన చూసారు అన్నట్లయితే ఇక్కడ మనకు ఒక పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే ఫిజికల్గా మనం ఆన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఒక చిన్న ఇండికేటర్ లైట్ని, అంటే నోటిఫికేషన్ లైట్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అంతే, అఫ్ కోర్స్ దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. అండ్ దీంట్లో మీరు చూసారంటే మాక్సిమం 240 volts అలాగే 50 heads పవర్ని అండ్ 16 amps దాకా లోడ్ అయితే మీరు దీనిపైన వేయొచ్చు. సో ఇక వీళ్ళు మరొకటి పంపించారు కదా, ఈ స్మార్ట్ ఎక్స్టెన్షన్. సో దీన్ని కూడా మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం. అఫ్ కోర్స్ దీంట్లో కూడా ఏముండదు, స్పైక్ అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ దీని సహాయంతో మీరు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసారంటే ఇండివిజువల్ కంట్రోల్ ఉంటుంది ప్రతి ఒక్క దానిపైన, అంటే అది మనం స్మార్ట్ ఫోన్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అలాంగ్ విత్ ఇందులో 2.4 GHz పనిచేయడంతో పాటు దీనికి ఎటువంటి హబ్బు రిక్వైర్మెంట్ లేదు, అంటే అడాప్టర్స్ కాకుండా డిఫాల్ట్గా చేయడంతో పాటు అన్నిటికంటే హైలైట్ ఇక్కడ మనం ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం మానిటర్ చేయొచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని క్యూఆర్ కోడ్స్ని ప్రొవైడ్ చేస్తారు. అఫ్ కోర్స్ దీని సహాయంతో ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్లో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని స్మార్ట్ కంట్రోల్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు, లైక్ ఫిజికల్ బటన్, అలాగే షెడ్యూల్ చేయొచ్చు అండ్ వాయిస్ కమాండ్ ద్వారా. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి అమెజాన్ అలెక్సా అలాగే గూగుల్ అసిస్టెంట్తో పనిచేయడంతో పాటు నేను ఇందా మీకు చెప్పినట్లు ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేశారనేది కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో ఇక్కడ మీరు క్విక్ స్టార్ట్ గైడెన్స్ చదవాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను, సో అలా చేయండి. సో హియర్ ఇట్ ఈస్ స్మార్ట్ ఎక్స్టెన్షన్. అయితే బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్ట్రాడినరీ. సో నార్మల్ ప్లాస్టిక్ లాగైతే మీకు ఆ ఫీల్ ఏమి ఉండదు. అండ్ ఇక్కడ మనకి ఫిజికల్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు ఎనీ కైండ్, అంటే యూఎస్ ప్లగ్స్ కావచ్చు, ఇండియన్ ప్లగ్స్ కావచ్చు, యూకే ప్లగ్స్ కావచ్చు, సో యూనివర్సల్ సాకెట్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనివల్ల
అది ఇది అని కాకుండా ప్రతి ఒక్క డివైస్ని కూడా మీరు దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో మ్యాక్స్ ఇన్పుట్ కూడా 220 to 240 volts 10 amps దాకా మనకు మ్యాక్సిమం అవుట్పుట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ వైఫై వచ్చేటప్పటికే 2.4 GHz మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ ఇక్కడ ఒకసారి వైర్కి సంబంధించినటువంటి గేజ్ని మీరు చూసినా కానీ చాలా హెవీగానే ఉంది. హెవీ డ్యూటీ కేబుల్నే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, హీర్ ఇట్ ఈస్. దీని అయితే నేను పవర్ కనెక్ట్ చేశాను. సో మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే విప్రో అనేటువంటి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ని అయితే నేను ఇక్కడ ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ నేను పేరింగ్ మోడ్లో అయితే ఇక్కడ జస్ట్ ఇక్కడ ఉండేటువంటి బటన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే 5 seconds ఆటోమేటిక్గా ఇది మనకి పేరింగ్ మోడ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ రీసెట్ ద డివైస్ అండ్ పేరింగ్ మోడ్లోకి తీసుకెళ్ళిన తర్వాత బ్లింక్ అవుతున్న ఇండికేటర్ అని చెప్పి మనకు అడగడం జరిగింది. ఎస్ నెక్స్ట్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా సో మొబైల్ ఫోన్ స్క్రీన్ మీద యాడ్ ఏ న్యూ ఫౌండెడ్ వన్ డివైస్ అని చెప్పి మనకి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అవడం జరుగుతుంది. సో ఇది పెయిర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. సో సింపుల్ నెక్స్ట్ అండ్ డన్. ఆటోమేటిక్గా మనకి ఇది స్మార్ట్ డివైస్ కింద యాడ్ అవ్వడం జరిగింది. ఇంటర్ఫేస్ అయితే చాలా కూల్గా ఉంది. ఇప్పుడు ఇది డైరెక్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విచ్ 1కి టీవీ పెట్టుకున్నారు అనుకోండి, టీవీ ఆన్ ఆఫ్ ఇక్కడి నుంచి మీరు చేయొచ్చు. అలాగే స్విచ్ 2 ఆన్ ఆఫ్ ఇక్కడి నుంచే చేయొచ్చు. అలాగే స్విచ్ 3 ఆన్ ఆఫ్ ఇక్కడి నుంచే చేయొచ్చు. అలాగే స్విచ్ 4 ఆన్ ఆఫ్ కూడా మీరు ఇక్కడి నుంచి చేయొచ్చు. సో ఫ్రెండ్స్, దీంతో పాటు ప్యారలల్గా మనము దీన్ని స్మార్ట్ ప్లగ్ని కూడా అంటే మనం 16 amps సంబంధించినటువంటి ప్లగ్ చూసారా, సో దీన్ని కూడా మనం పేర్ చేద్దాం. పవర్ బటన్ మీరు 5 seconds నొక్కి పట్టుకోవాలి. దీనిపైన మీకు ఒక ఇండికేటర్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది ఇండికేటర్ బ్లింక్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి ఇది పేరింగ్ మోడ్లోకి వెళ్ళినట్లు. సో ఇక్కడ మీరు చూసారు కదా, బ్లూ కలర్లో మనకి ఇక్కడ పెయిర్ అవడం అనేది జరుగుతుంది. సో సింపుల్. ఇప్పుడు మీరు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఇక మొబైల్ స్క్రీన్లో జస్ట్ యాడ్ ఏ డివైస్. సో ఇందులో మీరు ఆటోమేటిక్గా డివైస్ ఫౌండ్ అని చెప్పి చూపించింది. గో టు యాడ్ అని చెప్పి కొడుతున్నాను. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. జస్ట్ సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ కొట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మన మొబైల్ ఫోన్కి ఇది పెయిర్ అయిపోవడం అయితే జరుగుతుంది. సో జస్ట్ వన్ టైం సెటప్ మాత్రమే ఇది. ప్రతిసారి మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇక్కడ మీరు చూసారు కదా, కనెక్టెడ్. సో ఇక్కడ విప్రో 16 amps అండ్ డన్. సో దీని సహాయంతో మీ ఇంట్లో ఉండేటువంటి పెద్ద పెద్ద డివైజెస్ లైక్ వాషింగ్ మిషన్ కావచ్చు, రెఫ్రిజిరేటర్ కావచ్చు, ఏసీ కావచ్చు, సో వీటన్నిటిని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. సో వీటి లైవ్ డెమాన్స్ట్రేషన్ చూద్దామా. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని పవర్ ఆఫ్ అలాగే పవర్ ఆన్ ఈ రెండింటిని కూడా ఇక్కడే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే షెడ్యూల్డ్ ప్రకారంగా ఎలా ఆన్ అవ్వాలి, ఎలా ఆఫ్ అవ్వాలి, ఈవెన్ వీక్ ఆల్ డేస్ కూడా మనం ఇందులో సెటప్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఆస్ట్రోనామికల్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. సో బేసికలీ దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని టొగల్ చేసి ఆన్ చేసుకున్నారంటే మీరున్న లొకేషన్ని బేస్ చేసుకొని సన్ రైజ్ అవ్వగానే ఆన్ అవ్వటం లేదంటే ఆఫ్ అవ్వటం ఇలా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. లైక్ స్ట్రీట్ లైట్స్ ఇట్లాంటివి ఉంటే చూసారా, లేదా బయట ఏదైనా పెద్ద డివైజెస్ వాడుతున్నారు అంటే వాటిని కూడా మీరు ఇందులో కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఎంత వాడాము ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇక్కడ మానిటర్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ రెగ్యులర్ నాకు ప్లగ్ అయితే ఉంది ఏసీకి. సో ఈ ప్లగ్ని నేను రిమూవ్ చేసి ఈ విప్రో స్మార్ట్ ప్లగ్ని ఫస్ట్ ఇనిషియల్గా దీనిలో ఇన్సెట్ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో లైట్ అయితే, సో ఇక్కడ మీకు బ్లూ కలర్ లైట్ వచ్చిందంటే దీనికి పవర్ వస్తుంది అన్నట్లు. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు మీ ఏసీ ఏదైతే ఉందో దీనికి ప్లగ్ చేయాలి, అంతే. సో ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి ఏసీకి కూడా ఈ స్మార్ట్ సాకెట్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే గూగుల్, టర్న్ ఆన్ బెడ్రూమ్ ఏసీ. Got it. Turning the bedroom AC on. దట్స్ ఇట్. మీకు అక్కడ ఏసీ అయితే ఆన్ అయిపోయింది. సో ఇలా జస్ట్ ఒక వాయిస్ కమాండ్ తోటి మీ డివైజెస్ అన్నిటిని కూడా యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇదే కాదు, వీటన్నిటిని గ్లోబల్లీ మనం మానిటర్ చేసుకోవచ్చు. అంటే ఇవి ఆపరేట్ చేయాలంటే మనం ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు. యాప్ ద్వారా త్రూఅవుట్ ద వరల్డ్ ఇంటర్నెట్ సహాయంతో ఎక్కడి నుంచైనా వీటిని మీరు ఆపరేట్ అంటే ఆన్ ఆఫ్ చేసుకోవడంతో పాటు ఎంత పవర్ కన్జంప్షన్ అవుతుంది అనేది కూడా మీరు ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. సో దీంట్లో మీకు స్మార్ట్ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి సుమారుగా 1600-1700 రూపాయల దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఈ స్మార్ట్ ప్లగ్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారంటే కొన్ని సందర్భాల్లో మనకి 800 రూపీస్ కూడా వస్తుంది. బట్ యావరేజ్గా చూసారంటే 1000 రూపీస్ దాకా మీకు రావడం జరుగుతుంది. అంటే మీరు స్మార్ట్ ఏసీ కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా, అంటే నార్మల్ ట్రెడిషనల్ ఏసీకి స్మార్ట్ ఏసీకి వచ్చేటప్పటికే వరస్ట్ సినారియోలో మీకు వచ్చేటప్పటికే 8,000 to 10,000 రూపీస్ డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ దీని సహాయంతో జస్ట్ 1000 రూపీస్తోనే వాయిస్ కమాండ్ బేస్డ్ ఏసీ సర్వీసెస్ని అయితే మీరు వాడుకోవచ్చు. ఇక స్మార్ట్ ప్లగ్కి కనెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక మీ ఇష్టం వచ్చినటువంటి హోమ్ అప్లయన్సెస్ లైక్ వాషింగ్ మిషన్ కావచ్చు, లేదన్నట్లయితే రెఫ్రిజిరేటర్ కావచ్చు, లేదా మైక్రో ఓవెన్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం
స్మార్ట్ కంట్రోల్తో పాటు వీటికి సంబంధించినటువంటి పవర్ కన్జంప్షన్ని కూడా మనం ఇక్కడైతే మానిటర్ చేయొచ్చు. ఈవెన్ ఇవే కాదు, వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక వర్కింగ్ అవర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక గ్రాఫ్ రూపంలో అండ్ కంప్లీట్ లాగ్స్ అన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఒకవేళ ఈ ప్రొడక్ట్స్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.